హాయ్ గైస్, అందరికీ నమస్కారం. మనం చూస్తూనే ఉంటాం, రోడ్డు మీద చాలా యాక్సిడెంట్స్ అవుతూనే ఉంటాయి. మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా, మనం కంటికి కనిపించే వెహికల్స్ మధ్యలో ఇన్ని యాక్సిడెంట్స్ అవుతున్నాయి కదా, కొన్ని వేల అడుగుల ఎత్తులో కొన్ని వందల కిలోమీటర్ల స్పీడ్లో వెళ్తున్న ఏరోప్లేన్స్ మధ్యలో ఎప్పుడు యాక్సిడెంట్స్ అవ్వలేదా అని నాకు వచ్చింది. అందుకే దాని గురించి చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశా. అదే మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. జనరల్ గా కమర్షియల్ ప్లేన్స్ 30,000 ఫీట్ నుంచి 40,000 ఫీట్ మధ్యలో 800 నుంచి 900 కిలోమీటర్ల స్పీడ్ తో వెళ్తా ఉంటాయి. ఏరోప్లేన్స్ మధ్య జరిగే కొలిజన్స్ ని మిడ్ ఎయిర్ కొలిజన్స్ అంటారు. 1948 నుంచి 55 మధ్యలో ఓన్లీ యూఎస్ లోనే 127 మిడ్ ఎయిర్ కొలిజన్స్ జరిగాయి. అదే 1975 నుంచి 2018 మధ్యలో మొత్తం ప్రపంచంలోనే 101 కొలిజన్స్ అయ్యాయి. పర్ డే 1 lakh టేక్ ఆఫ్స్ అండ్ ల్యాండింగ్స్ అవుతూ ఉంటాయి. అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం చూసుకుంటే గాలిలో 12,000 నుంచి 20,000 ప్లేన్స్ ట్రావెల్ అవుతూ ఉంటాయి. మిడ్ ఎయిర్ కొలిజన్స్ ఎక్స్ట్రీమ్లీ లో బికాస్ ఆఫ్ దేర్ స్టాండర్డైజ్డ్ ఆల్టిట్యూడ్ అండ్ డైరెక్షన్ రూల్స్. ఈ రూల్స్ ప్రకారం ఈస్ట్ వెళ్లే ప్లేన్స్ అన్ని ఆడ్ నెంబర్ ఆఫ్ ఫీట్ లో వెళ్ళాలి, అంటే 31,000, 33,000, 35,000. అలాగే వెస్ట్ వెళ్లే ప్లేన్స్ అన్ని ఈవెన్ నెంబర్ ఆఫ్ ఫీట్ లో వెళ్ళాలి, అంటే 30,000, 32,000, 34,000 ఇలాగా. ప్రతి ప్లేన్ లో ట్రాఫిక్ కొలిజన్ అవాయిడ్ సిస్టమ్ ఉంటుంది. ఇది అదర్ ఎయిర్ క్రాఫ్ట్స్ డిటెక్ట్ చేసి రియల్ టైమ్ కమెంట్స్ ని పైలట్ కి చూపిస్తూ ఉంటుంది. ఇది ప్లేన్ లో ఉండే సిస్టమ్ అయితే గ్రౌండ్ లో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అనే సిస్టమ్ ఉంటుంది. వీళ్ళు రాడార్ సర్వైలెన్స్ ద్వారా ప్లేన్స్ యొక్క ఆల్టిట్యూడ్ అండ్ పొజిషన్ ని కంటిన్యూస్ గా ప్లేన్స్ కి షేర్ చేస్తూ ఉంటారు. ఈ రూల్స్ అండ్ సిస్టమ్స్ ద్వారా ప్రెసెంట్ డే మిడ్ ఎయిర్ కొలిజన్స్ చాలా వరకు లో అయిపోయాయి. చాలా మందికి ప్లేన్ కి ఫ్లైట్ కి డిఫరెన్స్ తెలియదు. ప్లేన్ అంటే ఫిజికల్ ఎంటిటీ. ఆ ప్లేన్ ఒక చోట నుండి ఇంకో చోటుకి వెళ్లే జర్నీని ఫ్లైట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ బోయింగ్ 737 ఈజ్ ఎ ప్లేన్. అది న్యూయార్క్ నుండి చెన్నైకి వెళ్తే అది ఫ్లైట్. ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇంకా కావాలంటే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ.